హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్. మీరు చూస్తుంది #వెంకట్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి. సో విశాఖలో గూగుల్ భారీ ప్రాజెక్ట్ పెట్టబోతుందని మనకు తెలిసిందే కదా. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పెద్ద పెట్టుబడి అని చాలామంది చెప్తున్నారు. సో ఇది వస్తే మన విశాఖపట్నం రూపురేఖలు మారుతాయి మొత్తం. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. సో ఇండియాలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ అయితే చెప్తుంది. అండ్ ఈ గూగుల్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి. గూగుల్ ఎందుకు విశాఖపట్నాన్ని ఎంచుకుంది? అసలు గూగుల్ విశాఖపట్నంలోనే ఎందుకు ఈ డేటా సెంటర్ అండ్ పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు పెట్టబోతుంది? గూగుల్ కంపెనీకి చెందిన డేటా సెంటర్ కోసం సరైన ప్రదేశం కావాలని సెర్చ్ చేస్తున్నారు. సో ఎందుకంటే డేటా సెంటర్ అంటే చాలా సర్వర్లు, పెద్ద భవనాలు, అలాగే ఇంకా చాలా ఎక్విప్మెంట్ అండ్ చాలా మెషినరీ కూడా ఉంటాయి. సో ఇవంతా రోజు అండ్ రాత్రి అంతా పనిచేస్తూనే ఉంటాయి. 24 hours ఇవి రన్నింగ్లోనే ఉండాలి. ఎందుకంటే ఇవి సర్వర్స్ కాబట్టి మొత్తం వరల్డ్ వైడ్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఈ సర్వర్స్ ఎక్కడి నుంచి మొత్తం డేటా అంతా పబ్లిష్ అవుతూ ఉంటుంది. సో అందుకోసమే వీళ్ళు ఇదొక పెద్ద ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకుంటున్నారు. అసలు విశాఖపట్నం సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి సబ్మెరీన్ ఇంటర్నెట్ కేబుల్స్ ప్రపంచ దేశాలతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో అందుకనే ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు విశాఖపట్నంలో. అందుకనే గూగుల్ ఇక్కడే పెద్ద ఏఐ మరియు డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అదే కారణం, మెయిన్ కారణం అయితే ఇదే మాట. ఎందుకంటే విశాఖలో ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇదేదైతే విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఉందో, ఎలక్ట్రిసిటీ పవర్ అది కూడా కొంచెం ఈజీగా ఉందని, పోర్ట్ కూడా దగ్గర ఉందని, అందుకని రైట్ ప్లేస్ అని చెప్పి గూగుల్ అయితే ఫిక్స్ అయ్యి సో ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటుంది. అసలు మెయిన్ చాలా వరకు క్వశ్చన్ వచ్చేది ఏంటంటే పెట్టుబడి ఎంత పెట్టబోతున్నారు? అసలు ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నాం. అసలు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు గూగుల్ వాళ్ళు? సో 1,50,000 కోట్లు, నియర్లీ 1,50,000 కోట్లు ఇలా అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మన విశాఖపట్నంలో, మన ఆంధ్రప్రదేశ్లో. ఇదంతా మొత్తం డేటా అండ్ ఏఐ సెంటర్ అన్నమాట. సో మొత్తం కేబుల్ సిస్టమ్ కోసం ఖర్చు అవనుంది. ఈ ప్రాజెక్ట్లో గూగుల్కి మిగతా వాళ్ళతో ఎవరితో అయితే అదానీ కంపెనీ అండ్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళతో కలిసి భారీ ప్రాజెక్ట్ అయితే నిర్మించబోతుంది. అసలు ఎక్కడ పెట్టబోతున్నారు? మనకు ప్లేస్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారు? ప్రధానంగా 3 ప్రాంతాలు అయితే వీళ్ళు ఫిక్స్ అవుతున్నారని తెలిసింది. అచ్యుతాపురం ఒకటి, రాంబల్ ఒకటి, తుర్లువాడ అని అదొకటి. సో ఈ 3 ప్లేసెస్లో వీళ్ళైతే ఈ డేటా సెంటర్ అండ్ ఏఐ సెంటర్ని పెట్టాలనుకుంటున్నారు. ఈ విశాఖ నగరానికి కొంచెం బయటవైపు ప్రాంతాలు ఇవన్నీ. సో సెక్యూరిటీతో కూడిన డేటా సెంటర్లు వీళ్ళైతే పెట్టాలని చూస్తున్నారు. మొత్తం చాలా కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఇక్కడ సెంటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏదైతే డేటా సర్వర్స్ ఉంటాయి కాబట్టి చాలా సెక్యూరిటీ అయితే చాలానే ఉండాలి. అండ్ చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ పెడుతున్నామని చెప్తున్నారు. అసలు ఈ డేటా సెంటర్లో ఏం చేస్తారు అది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇక్కడ గూగుల్ అన్ని రకాల డేటా నిల్వలు చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం యూట్యూబ్ వీడియోలు కానీ, సో ఇవన్నీ ఏదో ఒక ప్లేస్లో సర్వర్స్లో అయితే దాయాలి కదా, అంటే పెట్టాలి కదా. సో మన డేటా అంతా మన ఫోన్లో అయితే సేవ్ అవ్వవు కదా. సో ఇలాంటి డేటా సెంటర్స్ అండ్ డేటా హబ్స్ మెయింటైన్ చేస్తారన్నమాట గూగుల్ కానీ మిగతా పెద్ద భారీ కంపెనీస్, పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా. సో యూట్యూబ్ వీడియోస్ కోసం, సెర్చ్ డేటా కోసం, ఏఐ ప్రాసెసింగ్ కోసం మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంది అంటే మొత్తం ఏఐలో మనం ఎగ్జాంపుల్ ఒక ChatGPT తీసుకుంటే ChatGPTలో ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తాం, లేకపోతే ఇంకా చాలా మన డేటా ఏదైతే టెక్స్ట్ కానీ ఇవన్నీ ఇస్తాం. సో అదంతా ఎక్కడొక్కడ నిల్వ చేయాలి కదా, అంటే స్టోర్ చేయాలి కదా. సో అందు గురించి ఇలాంటి డేటా సెంటర్స్ పెద్ద కంపెనీస్ అయితే బిల్డ్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. మనం ఒక యూట్యూబ్ వీడియో అయితే మనం అప్లోడ్ చేసాం యూట్యూబ్లో. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశా. యూట్యూబ్ వీడియో ఎక్కడొక్కడ స్టోర్ అయ్యి ఉండాలి కదా, అంటే ఎక్కడొక్కడ నిల్వై ఉండాలి కదా. సో అదే మన డేటా సెంటర్లో నిల్వై ఉంటుంది అన్నమాట. అంటే సర్వర్కి వెళ్ళి అక్కడి నుంచి డేటా సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ స్టోర్ అవుతాయి. సో ఇలాగ కొన్ని కోట్ల మంది డైలీ యూట్యూబ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరే ఊహించుకోవాలి, ఇంత కొన్ని లక్షల కోట్ల మంది ఈ డేటా అంతా ఎక్కడ పెట్టాలి. సో అందుకని ఇలాంటి డేటా హబ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట.
సో ఇలా గూగుల్ ఇలా యూట్యూబ్ వాళ్ళు మాత్రమే కాదు, అమెజాన్ సర్వర్స్ కానీ ఇలాగ చాలా డేటా సర్వర్స్ ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా నేను విన్న న్యూస్ అయితే అమెజాన్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు వైజాగ్లో పెట్టడానికి ఏదైతే డేటా సెంటర్ ఉందో అని తెలిసింది. సో ఇదైతే చాలా హై స్పీడ్ నెట్వర్కింగ్ ఉండాలన్నమాట. అండ్ కూలింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. పవర్ ప్లాంట్స్తో నడుస్తుంది ఇదంతా. సో ఏఐ ప్లస్ డేటా హబ్ అని పేరు పెట్టారు దీన్ని అయితే. సో చెప్పాం కదా ఆల్రెడీ ఏఐ చాలా అడ్వాన్స్ సిస్టమ్స్ అయితే వీళ్ళు ఇక్కడైతే తీసుకుని రానున్నారు. అసలు ఫస్ట్ ఇంకొక పెద్ద క్వశ్చన్ అందరికీ, అసలు ఎన్ని ఉద్యోగాలు రాకపోతున్నాయి? దగ్గర 2 లక్షల ఉద్యోగాలు. ఎందుకు 2 లక్షలు అంటే 1,80,000 చిల్లర ఉద్యోగాలు వీళ్ళ నుంచి అయితే మిగతా 20,000 ఏదైతే ఉద్యోగాలు వీళ్ళ రావడం వల్ల ఇంకా చాలా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఏదైతే హోటల్ ఇండస్ట్రీ కానీ, చుట్టుపక్కల హోటల్స్ కానీ, లేకపోతే చాలా మార్కెట్స్ కానీ ఇలాంటివి చాలానే క్రియేట్ అవుతాయి కదా. చాలా ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి ఇది ఒక్కటి రావడం వల్ల. ఎగ్జాంపుల్ సెక్యూరిటీ అవసరం అవుతారు వీళ్ళకి. సో ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ అవసరం అవుతారు, ఇలాంటి చాలా డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది వీళ్ళతో. సో అందుకని చాలా ఉద్యోగాలు అయితే క్రియేట్ అవుతున్నాయి దీనివల్ల. సో ఇదంతా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి ఒక పెద్ద భారీ సంస్థ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే చాలా ఉపయోగం అనే చెప్పాలి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ కానీ రెవెన్యూ క్రియేట్ చేయడానికి. సో మీ అభిప్రాయం ఎలాగుందో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి, మీరేం ఆలోచిస్తున్నాం అంటే మీకు ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది, వీళ్ళు పెట్టాలంటే వీళ్ళకి కూడా బెనిఫిట్ ఉండాలి కదా. సో అందుకని వీళ్ళకి ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుంది అనమాట. అండ్ వీళ్ళకి ల్యాండ్ కూడా ఎక్కడైతే వీళ్ళు అనుకుంటున్నారో ఆ ల్యాండ్ ఇస్తుంది అనమాట. సో ఇవ్వడం వల్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేసి సో పెద్ద బిల్డింగ్స్ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ అయితే చేయాలనుకుంటున్నారు. గూగుల్ విశాఖలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్ తరాలకి చాలా జాబ్స్ అయితే రానున్నాయి. గూగుల్ కూడా ప్రభుత్వ హామీ ఇచ్చడంతో చాలా హ్యాపీగా ఉందని చాలా న్యూస్ అయితే వస్తుంది. అసలు వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే మనం కరెక్ట్గా మాట్లాడుకోవాల్సిన విషయం వీళ్ళ సమస్యలు. అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ ఏం ఫేస్ చేస్తున్నారు. ఇది పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయాలి పెట్టాలనుకుంటే వీళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం అంటే భూసేకరణ అంటే ల్యాండ్ ఎక్విజిషన్. ఏదైతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చాలా ల్యాండ్ అయితే వీళ్ళకి అవసరం. సో ఆ ల్యాండ్ కోసం వీళ్ళు చూడడం జరుగుతుంది. కొంతమంది రైతులు అయితే ఇవ్వను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పొలాలు వాళ్ళు వదులుకోరు కదా. సో అందుకోసమే వీళ్ళకి మెయిన్ సమస్య. అండ్ నీటి వినియోగం. సో కొన్ని లక్షల క్యూసెక్ నీరు వీళ్ళకి అయితే అవసరం. ఎందుకంటే వీళ్ళు రన్ చేసి సర్వర్లు కానీ వైర్లు కానీ చాలా హార్డ్ అంటే చాలా వేడితో కూడుకున్నాయి. ఇవన్నీ కూల్ చేయడానికి చాలా కొన్ని లక్షల క్యూసెక్ నీళ్ళు అయితే అవసరం. అండ్ విద్యుత్ వినియోగం. సో విద్యుత్ అయితే చాలా కావాలి కదా. సో అందుకని వీళ్ళు సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే చూస్తున్నారు. ప్రజలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన విశాఖపట్నంలో వస్తుందని. ఈ గూగుల్ సెంటర్ ఏదైతే డేటా సెంటర్ ఉందో, ఏ డేటా సెంటర్, సో ఇది వస్తాం వల్ల చాలా ఉపాధి అవకాశాలు ఇంకా చాలా రావడానికి ప్రయత్నిస్తాను. అండ్ నేను చెప్పినట్టు అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీస్ కూడా ఇలాంటి డేటా సెంటర్స్ పెట్టడానికి చాలా ఆలోచిస్తున్నాయి మెయిన్ విశాఖపట్నంలో. ఇదంతా కొన్నాళ్ళకి డిజిటల్ హబ్ ఆఫ్ సౌత్ ఇండియా అని మారుతుంది కంప్లీట్గా. ఎందుకంటే ఇన్ని హబ్స్ పెట్టడం అండ్ ఇంకా చిన్న కంపెనీస్ కానీ పెద్ద కంపెనీస్ కానీ రావడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనే చెప్పాలి. సో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తం మీద గూగుల్ ప్రాజెక్ట్ ఒక విశాఖకి పెద్ద దారి తీస్తుంది నిజంగా. ఉద్యోగాలు కానీ అభివృద్ధి కానీ టెక్నాలజీ కానీ అన్నీ ఒకే చోట. సో ఇది నిజంగా గూగుల్ ప్రాజెక్ట్ కాదు, విశాఖ భవిష్యత్ అనే చెప్పాలి. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. #వెంకట్ సైనింగ్ ఆఫ్.